తిరుపతి వాస్తవ్యులు, నాకు చిరకాల మిత్రులు. 2005లో తిరుపతి పెదకాపు లేఅవుట్ ట్రస్ట్‌లో జాయిన్ అయ్యాను. 2006లో వేదాద్రి మహర్షి గారి నిర నిర్యాణం అయినప్పుడు ఆళ్యారు వెళ్లి దర్శించుకున్నారు ఆయన్ని. 2006లో బ్రహ్మజ్ఞానం కోర్స్ పూర్తి చేశారు. 2009లో ఏపీటీ ట్రైనింగ్‌కు విజయవాడ వచ్చి అక్కడ ట్రైనింగ్ తీసుకున్నారు. నేనే కండక్ట్ చేశాను ఆ ప్రోగ్రామ్‌ని. 2014లో ప్రొఫెసర్ ట్రైనీగా మరి అది కూడాను రాజమండ్రిలో వచ్చి ఆయన తీసుకున్నారు. అదేంటో చిత్రం. జ్ఞానశేఖర వచ్చేసి ఇప్పుడు అన్ని ప్రోగ్రామ్స్, ఏపీటీ ప్రోగ్రామ్స్, పీఆర్టీ ప్రోగ్రామ్స్ అన్నీ కూడాను ఆలియార్‌లో జరుగుతున్నాయి. అంతకుముందు స్మార్ట్‌లో మాకు ఎక్కడ ఏపీటీలో జరపండి, హైదరాబాద్‌లో జరపండి అనడంతో ఆయా సెంటర్‌లో జరుపుతూ వచ్చేవాళ్ళం. మరి జ్ఞానశేఖర అదృష్టం ఏంటో గాని ఏపీటీగా విజయవాడ, ఆ తర్వాత రాజమండ్రి గోదావరి షికారు, అక్కడ పీఆర్టీ ట్రైనింగు అట్లా మరి మరి స్వామీజీ సేవా కార్యక్రమం సాగింది. భారతీయ యూనివర్సిటీలో 2011లో డిప్లొమా కోర్సును పూర్తి చేశారు. అట్లాగే విజన్ ద్వారా అడ్వాన్స్ డిప్లొమా కూడా పూర్తి చేశారు 2012లో. 25 మందికి పైగా డిప్లొమా, ఎంఏ భారతీయ యూనివర్సిటీలో చేర్పించి వాళ్ళ చేత అందరి చేత కూడాను సక్సెస్‌ఫుల్‌గా విజయవంతంగా కోర్సులు కండక్ట్ చేసి వాళ్ళకి డిప్లొమాలు, ఎంఏలు ఇప్పించారు. పెదకాపు లేఅవుట్‌లో 5 ఏళ్ళు సెక్రటరీగా కూడా పనిచేశారు. తర్వాత సుబ్బారెడ్డి నగర్ స్కై ట్రస్ట్‌లో ఇప్పుడు సెక్రటరీగా పనిచేస్తున్నారు. వారి ఇంట్లో కూడాను ఒక సెంటర్ స్థాపించి కొన్నాళ్ల పాటు సెంటర్ కూడాను నడిపారు. కేవలం తను మాత్రమే కాక తన జీవన భాగస్వామి కూడాను ఏపీటీ చేశారు. అలాగే పిల్లలను కూడాను బ్రహ్మజ్ఞానానికి తీసుకువెళ్లారు. కేవలం సెక్రటరీగాను లేకపోతే పేరాసిరియర్‌గాను పనిచేయడమే కాకుండా పెదకాపు లేఅవుట్ సుబ్బారెడ్డి నగర్ స్కై ట్రస్ట్‌కు ఎనలేని సేవలు అందిస్తా ఉన్నారు. అలాగే మొట్టమొదటిగా ఆంధ్రప్రదేశ్‌లో వీఎస్‌పీ ప్రోగ్రామ్ కండక్ట్ చేసినటువంటి ఆ కార్యక్రమంలో కూడా పార్టిసిపేట్ చేసి అక్కడ కూడా వెళ్ళి క్లాసులు తీసుకుంటూ వచ్చారు. వారికి చిరు పరిచయంతో వారిని షట్చక్రాల మీద ఈరోజు ఉపన్యాసం. సిద్ధులు వీటిని కీళారు అని చెప్పి అంటారు. షట్చక్రాలు అన్నప్పుడు మూలాధారం, స్వాదిష్టానం, మణిపూరకం, అనాహతం, విశుద్ధి, ఈ 6 చక్రాలు కూడాను. వీటిని గురించినటువంటి వివరం మనకు ఈరోజు మనలూరు జ్ఞానశేఖర్ గారు అందిస్తారు. ఓవర్ టు జ్ఞానశేఖర్. சுக்லபவன் சார். வாழ்க வையகம், வாழ்க வையகம், வாழ்க வளமுடன். లోకా సమస్త సుఖినో భవంతు, సర్వే జన సుఖినో భవంతు. గురువే తోడు. పూజ్య గురువులు శ్రీ యోగిరాజు వేదాద్రి మహర్షి పాద పద్మముకు నమస్కరించి, అదేవిధంగా ఈ విశ్వమంతా నడిపిస్తున్న జ్ఞానానికి అభివందన చేస్తూ, ఈరోజు ఆంధ్రప్రదేశ్ స్కై డెవలప్మెంట్ ప్రెసిడెంట్, ఆంధ్రప్రదేశ్ స్టేట్ కోఆర్డినేటర్ కోట అరుణ్ బాబు గారికి ధన్యవాదాలు తెలుపుకుంటూ, అదేవిధంగా రీజనల్ కోఆర్డినేటర్ వనజామూర్తి గారికి, అరుణ్నిధి ప్రొఫెసర్ వనజామూర్తి గారికి, తర్వాత స్కై డెవలప్మెంట్ ఎస్డిసి ప్రోగ్రాం నడిపిస్తున్న వారందరికీ కూడా సుఖినో భవంతు. ఈరోజు ధ్యానంలో పాల్గొన్న వారికి, వారి కుటుంబ సభ్యులకు కూడా సుఖినో భవంతు. ఈరోజు పాఠ్యాంశము షట్చక్రాలు. షట్చక్రాలు అంటే 6 చక్రాలు మన శరీరంలో ఎక్కడెక్కడ ఉన్నాయి, దాన్ని పూర్వకాలం నుంచి
భక్తి పరంగా ఎలా చూశారు, సిద్ధులు దాన్ని ఏ విధంగా తీసుకొచ్చారు, సైన్స్ పరంగా మన శరీరంలో ఇవి ఎలా పనిచేస్తున్నాయి, స్వామీజీ మనకు దీన్ని ఏ విధంగా మనకు ఇచ్చారనేది ఈరోజు మనం తెలుసుకోబోతున్నాం. మన శరీరంలో వెన్నుపూస, వెన్నుపాము, వెన్నుముకలో అమరి ఉండే చక్రాలని 6 చక్రాలు, మిగిలిన చక్రము సహస్రారంతో కలిపి మన శరీరంలో 7 చక్రాలు ఉన్నాయి. షట్ చక్రాలు అంటే వెన్నుపాముతో సంబంధం కలిగిన చక్రాలను షట్ చక్రాలని, మరి ఆ బ్రహ్మరంధ్రంలో ఉన్న చక్రం కూడా మన శరీరంలో ఉంది కాబట్టి సప్త చక్రాలని పిలువబడతా ఉంది. అవి మూలాధారము, స్వాధిష్టానము, మణిపూరకము, అనాహతము, విశుద్ధి, ఆజ్ఞ, సహస్రారము అని పిలువబడతా ఉంది. భక్తి పరంగా చూసినట్లయితే మనం భక్తి పరంగా చూస్తాం. వెన్నుపూస చివర మల విసర్జన స్థానానికి 1 ఇంచి పైన ఉన్నది మూలాధార చక్రం. దీనికి పంచభూతములలో భూమికి సంబంధం. ఇక్కడ వచ్చి 4 దళములు కలిగిన చక్రం, అది ఎరుపు రంగులో ఉంటుంది. ఇక్కడ ఉన్న గ్రంథి శుక్ల శ్రోణిత గ్రంథి. దీనికి అధిపతి గణపతి, వినాయకుడు. కన్నిమూల మహాగణపతి గణ భగవాని అంటాము. మన దేవతలలో కూడా ఫస్ట్ పూజ చేస్తాం కాబట్టి అదే మనకు ప్రారంభ చక్రం. మన శరీరాన్ని నడిపిస్తున్నది కూడా మూలాధారం నుంచే, ఆ శక్తిని కూడా. కాబట్టి ఆ చక్రానికి అధిపతి గణపతి. దీనికి బీజాక్షరము లం. భక్తి పరంగా దీన్ని లం అనే బీజాక్షరంతో ధ్యానించినప్పుడు అక్కడ జరిగే మనకు మంచి ఫలితాలు జరుగుతాయనేసి మన పూర్వీకులు మనకు అందించారు. 2వ చక్రము స్వాధిష్టానం. మూలాధారానికి 2 అంగుళాల పైన ఉన్నదే స్వాధిష్టానం. ఇది పంచభూతములలో నీరుకు స్థానం. ఇక్కడ వచ్చి 6 దళములు కలిగిన ఆరెంజ్ రంగులో ఉంటుంది ఆ చక్రము. ఇక్కడ ఉన్న గ్రంథి అడ్రినల్ గ్రంథి. దీన్ని తెలుగులో అధి వృక్క గ్రంథి అని పిలుస్తా ఉన్నారు. దీనికి మనం భక్తి పరంగా చూసినట్లయితే బ్రహ్మ. ఇక్కడ బీజాక్షరము వం. మణిపూరక చక్రం అనేది నాభి యందు ఉంటుంది. ఇది పంచభూతములలో అగ్నికి సంబంధించింది, అగ్నితత్వం కలిగి ఉన్నది. ఇక్కడ ఉన్న చక్రము 10 దళములు కలిగి ఉంటుంది. అది పసుపు రంగులో ఉంటుంది. దీనికి అధిపతి విష్ణువు. ఇక్కడ ఉన్న గ్రంథి ప్యాంక్రియాస్. అనాహతం, ఇది హృదయ స్థానం, పక్కటెముకలు కలిసే చోట ఉంటుంది. ఇది పంచభూతములలో వాయువుకు సంబంధించిన చక్రం, వాయువుకు సంబంధించింది. ఇక్కడ 12 దళములు కలిగిన ఆ చక్రం ఉంటుంది. దానికి ఆకుపచ్చ రంగులో ఉంటుంది. దీనికి అధిపతి రుద్రుడు. ఇక్కడ ఉన్న గ్రంథి ఏమంటే థైమస్ గ్రంథి. విశుద్ధి అన్నప్పుడు ఇది 5వ చక్రము, గొంతు భాగంలో ఉంటుంది. పంచభూతములలో ఆకాశానికి సంబంధించింది. ఈ చక్రంలో థైరాయిడ్, పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఇక్కడ 16 దళములు కలిగిన చక్రము కలిగి ఉంటుంది ఆ చక్రము. దీనికి అధిపతి మహేశ్వరుడు. 6వ చక్రము ఆజ్ఞ. ఇది మన శరీరంలో 2 కనుబొమ్మల మధ్య ఉంటుంది. ఇక్కడ ఉన్న గ్రంథి పిట్యూటరీ గ్లాండ్. ఇక్కడ ఉన్న చక్రము 2 దళములు కలిగి ఉంటుంది. అది ముదురు నీలంలో ఉంటుంది. దీనికి అధిపతి సదాశివ. మనం బీజాక్షరాలు నేను చెప్తూ వచ్చినాను, కొన్ని మర్చిపోయినాను. లం, వం, రం. రమ్ అనేది మణిపూరకానికి, అదేవిధంగా అనాహతానికి యం, తర్వాత విశుద్ధికి హం. ఇక్కడ ఆజ్ఞా చక్రానికి ఓం. సహస్రారం అన్నప్పుడు
ఇది ఆజ్ఞా చక్రానికి పైన కపాలంలో నడి కపాలంలో ఉంటుంది, నడి శిరస్సున ఉంటుంది. ఇదే బ్రహ్మరంధ్రం అని, ఉచ్చి భాగం అని పిలువబడతా ఉంది. ఇక్కడ అనేక దళములతో కూడిన వంగపండు రంగులో ఉంటుంది ఈ చక్రం. అంటే సహస్రారం అన్నారు, సహస్రారం ఉన్నప్పుడు 1000 దళములతో కూడిన వంగ రంగులో ఉంటుంది. ఈ చక్రానికి అధిపతి పరమేశ్వరుడు. దీన్ని పీనియల్ గ్లాండ్ అంటారు. ఇది భక్తి పరంగా చూసినట్లయితే. ఇంకా ఆది శంకరాచార్య వారు ఈ చక్రాన్ని చాలా బాగా వర్ణించారు. ఆయన భక్తి పరంగా మహిమూలాధారే కమపి మణిపూరే హుతవహం స్థితం స్వాదిష్టానే హృది మరుత ఆకాశముపరి మనోపి భ్రూమధ్యే సకలమపి బిత్వాకులపదం సహస్రారే పద్మ సహరసి పచ్చ విహరసే. అంటే తల్లి శక్తిదేవి అన్ని చక్రాలు ఉన్నట్టుగా ఈ చక్రాలన్నీ ఛేదించుకొని పోయి ఆ తల్లి ఈ మూలాధారం నుండి సహస్రారం ఆజ్ఞ వరకు ఛేదించుకొని పోయి అక్కడ మనస్తత్వంగా ఉండి, తర్వాత సహస్రారం మందు ఆ శివునితో కలిసి విహరించుచున్నావా అనేసి ఈ పద్యం యొక్క తాత్పర్యం. అంటే ఆది శంకరాచార్యులు కూడా భక్తి తత్వంతో చేశారనమాట మన శరీరంలో చక్రాలని. ఇంకా కూడా మన హిందూ సంప్రదాయంలో నూతన వధూవరులకు ఏం చేస్తున్నారు, జీలకర్ర బెల్లం సహస్రారంలో పెట్టి, అంటే పెళ్లికి శుభముహూర్తంలో భార్యాభర్త కలిపేటప్పుడు వాళ్ళు తెరదీసి తొలిచూపు చూడడం జరుగుతుంది అనమాట. ఆ జీలకర్ర బెల్లం పెట్టి తర్వాత చూపిస్తారు. ఎందుకంటే మన శరీరమే అయస్కాంత తత్వము, ఆ జీలకర్ర బెల్లంలో కూడా ఆ అయస్కాంత తత్వం ఉండాలని ఆకర్షణీయంగా ఇద్దరు ఒకరినొకరు ఆకర్షణీయంగా చూసుకోవడం వల్ల వారు జీవితాంతం కూడా ఆ భగవంతుని యొక్క లక్షణము ప్రేమ కరుణతో జీవిస్తారనేసి ఒక నానుడి. ఇది పురాతన కాలం నుంచి వస్తా ఉంది. ఇప్పుడు కాలంలో లేదండి. ఇప్పుడు కాలంలో ఏమైంది, ఆ అమ్మాయి అబ్బాయి చూడడమే నిశ్చితార్థంలో, తర్వాత పెళ్లి తర్వాత ఫస్ట్ సెల్ ఫోన్, రోజు వీడియో కాల్, జీలకర్ర బెల్లం లేదు. పురాతన కాలంలో అది పెట్టారు. ఇప్పుడు రోజు జీలకర్ర బెల్లం, సుఖినోభవంతు. తర్వాత మనము సిద్ధుల పరంగా చూసినట్లయితే సిద్ధులు మూలాధారంలో మన శరీరంలో 72,000 నాడులు ఉన్నాయని, దాంట్లో ప్రధానమైన నాడులు ఎడ, పింగళ, సుషుమ్న నాడి అని, అవి మూలాధారంలో ఉంటాయని, అక్కడ ఒక సుషుమ్న నాడి అనేది ఒక పాము చుట్టుకొని పనుకునే విధంగా ఉంటుందని, ఆ ఎడ, పింగళ మూలాధారం నుండి బయలుదేరి వెన్నుపాము ద్వారా ఈ వెన్నుపాములు ఎక్కడెక్కడైతే కలుసుకున్నాయో అవన్నీ శక్తి కేంద్రాలని, అవి దాటుకుంటూ కుడిముక్కు రందు పింగళ, ఎడముకు రంధ్రమందు ఎడ నాడి ప్రవహించి మన శరీరాన్ని నడిపిస్తున్నదని తెలుసుకున్నారు. తర్వాత ఈ 7 చక్రాల్లో ప్రాణము శ్వాసలతో పనిచేస్తున్నదని కూడా తెలుసుకున్నారు. ఒక సాధారణ మనిషి 1 నిమిషానికి 15 శ్వాసలు తీసుకోవడం జరుగుతూ ఉంది. గంటకు 900 శ్వాసలు తీసుకోవడం జరుగుతూ ఉంది. ఒక రోజుకి 21,600 శ్వాసలు తీసుకుంటున్నారు. దీనికి లెక్క కూడా ఉంది. మూలాధారంలో 600, స్వాధిష్టానంలో 6,000, మణిపూరకంలో 6,000, తర్వాత అనాహతంలో 6,000, విశుద్ధిలో 1000, ఆజ్ఞలలో 1000, తర్వాత సహస్రారం ముందు 1000 అనేసి చెప్పడం జరిగింది. దీనికోసము వీళ్ళు ప్రాణాయామ రూపంలో ప్రవేశపెట్టారు. ప్రాణాయామైనప్పుడు మన శరీరంలో ఉండే ఇడా, పింగళ నాడులు అనేది, ఇడా అన్నప్పుడు ఎడమవైపు నాడి, పింగళ అన్నప్పుడు కుడివైపు నాడి. ఇది తండ్రి నాడి అని, ఈ పక్క ఎడమవైపు నాడిని చంద్రనాడి అని, కుడివైపు నాడిని సూర్యనాడి అని, తర్వాత ఎడమ ఒక నాడిని చంద్రనాడి, తల్లినాడి అని, చంద్రనాడిని చెప్పడం జరిగింది. అంటే సూర్యుడు వేడిగా ఉంటారు, చంద్రుడు చల్లగా ఉంటారు. అంటే ఈ పక్క వచ్చే గాలి వేడిగా ఉంటుంది, ఈ పక్క వదిలే గాలి చల్లగా ఉంటుంది అనమాట. కాబట్టి
ఈ రెండింటిని సమంగా తీసుకొచ్చినప్పుడు శరీరాన్ని సంస్థితికి తీసుకురావచ్చు అని ఒక ప్రయత్నం చేశారు. దానికి ప్రాణాయామం అని పెట్టారు. దీన్ని కూడా పద్ధతులు రకరకాలు చెప్పారు. తర్వాత పూరకము, కుంభకము, రేచకమని. పూరకం అన్నప్పుడు శరీరం లోపలికి తీసుకునే గాలి, కుంభకం ఉన్నప్పుడు లోపల బంధించే గాలి. అది బాహ్య కుంభకం, అంత కుంభకముగా ఉంది. మళ్ళీ రేచకం, వదిలే గాలిని రేచకం చెప్పడం జరిగింది. దీన్ని కూడా ఏం చేశారంటే వాళ్ళు ఒక 6 రకాలుగా మనకు అందించారు. అది నాడి శుద్ధి ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, శీతలి ప్రాణాయామం, ఉజ్జయి ప్రాణాయామం, తర్వాత శీతక్కరి ప్రాణాయామం, భస్రిక ప్రాణాయామం, భ్రమరి ప్రాణాయామం అనేసి 6 రకాలుగా మనకు అందించడం జరిగింది. దీనివల్ల మనం ప్రతిరోజు దీన్ని సమస్థితికి తీసుకురావడం వల్ల మన శరీరాన్ని చక్కగా తీసుకురావచ్చు, ఆరోగ్యంగా ఉండొచ్చు అనేది వాళ్ళ అభిప్రాయము. దాన్ని మన సిద్ధులు మనం ప్రవేశపెట్టారు. దీనినే మన వీరబ్రహ్మం గారు కూడా ఇదే విధంగా చెప్పారు. మన పాటలో కూడా నేను చిన్నప్పుడు చూశాను. ఆయన కూడా ఈ చక్రాల గురించి కూడా చెప్పడం జరిగింది. అప్పుడు మనకి ఏమీ తెలియదు, చెప్తా ఉంటే ఏదో అనుకున్నాము. ఈరోజు మనకు అది తెలుసుకొస్తా ఉంది స్వామీజీ కరుణ వల్ల. తర్వాత సైన్స్ పరంగా మనకు సైన్స్ పరంగా ఎలా ఉంది, స్వామీజీ ఎలా ఇచ్చాడో కలిపి మనం చెప్పేస్తాం. స్వామీజీ మనకేం చెప్పాడు, శరీరంలో మనము తీసుకున్న ఆహారంని 7 ధాతులుగా మార్చేది జీవకాంతం. ఆ జీవకాంతం మనకు 4 రకాలుగా వస్తుందని మనం తెలుసుకున్నాం. అది ఆహారము, నీరు, 2 గాలి, 3 భూమి నుంచి వచ్చే ఐసోటోప్స్, అణు విచ్ఛేదన కిరణాల వల్ల, 4 విశ్వకాంతం వల్ల వచ్చేదని మనం తెలుసుకున్నాం. మనం తీసుకున్న ఆహారాన్ని 7 ధాతులుగా మార్చి మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలను అందించి విసర్జింపజేస్తున్నదని కూడా తెలుసు, స్వామీజీ చెప్పడం జరిగింది. అదే జీవకాంతము అవినాల గ్రంథుల దగ్గర జీవ రసాయనాలుగా ఉత్పత్తి అయ్యి మనం తీసుకున్న ఆహారంతో కలిసి అవి జీవ రసాయన క్రియలు మనం తీసుకున్న ఆహారంలో రసాయన క్రియలు చేసేదానికి ఉపయోగపడతా ఉన్నది. ఎంజైమ్స్ అనేది అంతర్స్రావక గ్రంథులు నోటి భాగంలో ఉంటాయి, తర్వాత గొంతు భాగంలో ఉంటాయి, తర్వాత కడుపు భాగంలో ఉంటాయి, క్లోమ గ్రంథి, కాలేయము, అదేవిధంగా చిన్న ప్రేవులు, పెద్ద ప్రేవులు కూడా ఉంటాయి. ఈ హార్మోన్స్ అన్నప్పుడు మన శరీరంలో 50 రకాల హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉన్నది. ఈ హార్మోన్స్ వల్ల మనకి ఏం లాభం అన్నప్పుడు, మన శరీరం దృఢంగా పెరగడానికి, ఒక ఎత్తు వరకు పెరగడానికి, తర్వాత స్త్రీలు పుట్టినప్పటి నుంచి ఒక వయసుకు వచ్చేటప్పుడు వాళ్ళ మార్పులు జరుగుతూ ఉంటుంది. ఈ మార్పులంతా జరగడానికి, తర్వాత ఒక వయసు వచ్చిన తర్వాత ఒక యుక్త వయసు రావడం, తర్వాత పెళ్ళి అవ్వడం, తర్వాత పిల్లలు కనడం, ఇవంతా కూడా ఈ హార్మోన్స్ చేసే పనులే. మనం భయపడాలన్నా, తర్వాత పిరికిగా భయంగా ఉండాలన్నా గారా, తర్వాత ధైర్యంగా ఉండాలి. కానీ ఒక పాము వచ్చింది, కొట్టాలనిపించింది, ఆ పాము పెద్ద పాము ఉంది అనుకోండి, మనం కొట్టలేం, వద్దు దీన్ని కొట్టలేం, భయపడిపోతాం. అది చిన్న పాము ఉంది, కరెక్ట్కొని కొట్టేస్తాం. ఇవన్నీ మనకు హార్మోన్స్ వల్ల జరిగే పనులు అన్నమాట. ఇవన్నీ మనకు స్వామీజీ ఏం చెప్తున్నారంటే, సిద్ధుల పరంగా చూసినా, భక్తి పరంగా చూసినా ఇలా ఉంది. మన గురువు వేదాద్రి మహర్షి గారు చక్కగా దీన్ని సులభతర కుండలిని యోగంగా తీర్చిదిద్దారు. ఒక్కొక్క చక్రంలో మనం ధ్యానం చేస్తే మనము మంచి ఫలితాలు పొందవచ్చు అనేసి స్వామీజీ మనకు ఒక రూపకల్పన చేసి ఇవ్వడం జరిగింది. మనము మూలాధారంతో ప్రారంభించడం, మూలాధారంలో ఉండేది శుక్లతృణతి గ్రంథి. అక్కడ మనం ధ్యానం చేస్తే ఏమవుతుందంటే మనకు రోగ నిరోధక శక్తి పెరిగేదానికి అవకాశం ఉంది. తర్వాత శరీరంలో రక్త ప్రసరణ, ఉష్ణ ప్రసరణ, వాయు ప్రసరణ చక్క జరిగేదానికి అవకాశం ఉంది. స్త్రీ పురుషులలో జననేంద్రియ వ్యవస్థ చక్కగా పనిచేయడానికి ఉపయోగపడుతుంది అనమాట ఇక్కడ ధ్యానం చేస్తే. తర్వాత దీనివల్ల సైన్స్ ఏం చెప్తున్నారంటే, పురుషులలో స్త్రీలలో హార్మోన్స్ రిలీజ్ అవుతా ఉన్నది. పురుషులలో వచ్చి టెస్టిస్ అనే వృషణముల నుంచి మనకు కొన్ని హార్మోన్స్ రిలీజ్ అయ్యి మన శరీరాన్ని ఎదుగుదలకు, లావుగా పెరగడానికి, లేకపోతే సన్నంగా ఉండడానికి,
లేకపోతే ఎంట్రుకలు బాగుంటాయి, కొందరు ఎంట్రుకలు బాగుంటాయి, కొందరు ఎంట్రుకలు రాలిపోతాయి, రకరకాలుగా ఉంటారు. ఇదంతా హార్మోన్స్ వల్ల జరిగే పనులే. మనం ఇంతకుముందు చెప్పుకున్నాం, ఓవరీస్ అన్నప్పుడు స్త్రీలలో వచ్చే హార్మోన్స్ వల్ల వాళ్ళు ఒక వయసుకు రావడం, వయసు వచ్చిన తర్వాత ఒక రూపు దిద్దుకోవడం, అన్ని భాగాలంతా రెడీ అవ్వడం, తయారవడం, తర్వాత పెళ్లి అవ్వడం, పెళ్ళైన తర్వాత పిల్లలు పుట్టడం, ఇవన్నీ కూడా జరిగేదంతా హార్మోన్స్ వల్లే సైన్స్ పరంగా. అక్కడ మనం ధ్యానం చేస్తే స్వామీజీ చెప్పిన దాని ప్రకారంగా అయితే మనకు మంచి ఫలితం ఉంటుంది. అదేవిధంగా స్వాధిష్టానం చూసినట్టయితే మనము స్వాధిష్టానంలో మనము 1 నిమిషం ధ్యానం చేస్తాం, లేకపోతే కొద్దిగా టచ్ చేసి వెళ్ళమంటారు స్వామీజీ. ఎందుకంటే అక్కడ మనకు ఆత్మలతో సంబంధం కలుగుతుంది. ఆత్మలు అన్నప్పుడు చనిపోయిన వారితో ఆత్మలు మనలో అటాక్ అయ్యేదానికి అవకాశం ఉంది. కాబట్టి అక్కడ ఎక్కువ ధ్యానం చేయకూడదని స్వామీజీ చెప్పడం జరిగింది. అదేవిధంగా సెక్సువల్ కోరికలు ఎక్కువ వచ్చేదానికి ఆస్కారం ఉంది. సిద్ధులతో కూడా మనకు సంబంధం ఉంటుంది అనమాట ఇక్కడ ధ్యానం చేస్తే. కాబట్టి ఇక్కడ ఎక్కువసేపు ధ్యానం చేయకుండా మనము ఆ చక్రాన్ని దాటుకుంటూ వెళ్ళిపోతాం. ఇక్కడ మనం చూసినట్టయితే మూత్రపిండాల పైన హార్మోన్స్, మూత్రపిండాల పైన అడ్రినల్ గ్రంథి ఉంటుంది. అక్కడ నుంచి వచ్చే హార్మోన్స్ వచ్చి అడ్రినల్. ఇది మన శరీరంలో చాలా శక్తివంతమైన హార్మోన్ ఇది. ఈ హార్మోన్ ఏం చేస్తుందంటే మనకు మన స్ట్రెస్ లేకుండా చూసుకుంటుంది, రక్త ప్రసారణ సరిగా జరిగే విధంగా చూసుకుంటుంది, రోగ నిరోధక శక్తిని కూడా పెంచేదానికి అవకాశం ఉందన్నమాట. ఈ హార్మోన్స్ తగ్గిందనుకో అప్పుడేమవుతుందంటే, హార్మోన్స్ తగ్గిందంటే మనకు శ్వాస అందక నీరసంగా తయారైపోతాం. తర్వాత బీపీ ఎక్కువ ఉంటుంది, ఎక్కువ తక్కువ ఉండకూడదు. హార్మోన్స్ అనేది ఇంబ్యాలెన్స్ ఉండకూడదు. హార్మోన్స్ అనేది మన శరీరానికి తగ్గ హార్మోన్స్ ఉన్నప్పుడే మనకు మంచి జరిగేదానికి అవకాశం ఉందన్నమాట. తర్వాత మణిపూరక చక్రం అన్నప్పుడు స్వామీజీ ఇక్కడ మనం ధ్యానం చేస్తే మనకి ఏమిటంటే మనకు హాస్పిటల్ ట్రావెల్ చేయడానికి అవకాశం ఉందని చెప్పినారు. తర్వాత ఇక్కడ మనకు జీర్ణ వ్యవస్థ చక్కగా పనిచేసేదానికి అవకాశం ఉంటుంది. మనం చేసే ఆలోచనలు ఎలా ఉంటాయంటే ఇతరుల ఆలోచనలు కూడా మనం పసిగట్టడానికి అవకాశం ఉంటుంది. మనం చేసే ఆలోచనలు ఇతరులు కూడా పుట్టించవచ్చు అని కూడా ఇక్కడ చెప్పడం జరుగుతా ఉంది. ఇక్కడ మనం ధ్యానం చేస్తే ఇలా ఫలితం ఉంటుంది. మనం తీసుకున్న ఆహారం కూడా బాగా జీర్ణశక్తి అయ్యి మన శరీరానికి కావాల్సిన పోషక పదార్థాలు అందుతుంది అనేదిగా మనకు ఈ ధ్యానం వల్ల మనకు ఫలితం ఉంది. ఇక్కడ ఏస్తుందంటే ఇక్కడ ప్యాంక్రియాస్ లో హార్మోన్స్ వచ్చి ఏంటంటే క్లోమగ్రంథి వచ్చి క్లోమరసం, ఇన్సులిన్. ఇదేం చేస్తున్నది, మనం తీసుకున్న ఆహారాన్ని రక్తం గారిన తర్వాత రక్తానికి కావాల్సిన గ్లూకోజ్ను ఇవ్వడం జరుగుతూ ఉంది. అదే కానీ ఇక్కడ ఆ ఇన్సులిన్ కొద్దిగా ఎక్కువైనా తక్కువైనా ఎలా ఉంటుందంటే డయాబెటీస్ రావడం జరుగుతుంది. కాబట్టి మనము వీళ్ళంత వరకు ఇక్కడ ధ్యానం చేసి మనము శరీరాన్ని మనం చక్కగా తీసుకొచ్చడానికి అవకాశం ఉంటుంది. కాబట్టి మణిపూరక చక్రంలో ధ్యానం చేయాల్సి ఉంటుంది. తర్వాత ఇక్కడ ఈ ఇంబ్యాలెన్స్ అంటే బ్యాలెన్స్ తప్పిందనుకోండి, మన జీర్ణ వ్యవస్థ పూర్తిగా దెబ్బతిని రక్త ప్రసారం కూడా పెద్దగా జరగక ఏమవుతుందంటే రక్తం చిక్కబడి శరీర వ్యవస్థలన్నీ కూడా దెబ్బతినేదానికి అవకాశం ఉంటుంది. నెక్స్ట్ అనాహత చక్రం. అనాహత చక్రం అన్నప్పుడు ఇక్కడ మనకు ధ్యానం చేస్తే మంచి మనకు ఫలితం ఉంటుంది. ఏమిటంటే ఇక్కడ భయము, పిరికితనము లేకుండా ధైర్యంగా ముందుకు వెళ్ళడానికి అవకాశం ఉంటుంది. మనోదృఢత్వం కలిగి ఉంటుంది, నైపుణ్యం ఉంటుంది. ఈ గ్రంథి నుంచి విడుదలయ్యే స్రావాలు కూడా ఏమవుతున్నాయంటే మనకు ఏమి భయం లేకుండా ప్రశాంతంగా ఉండడానికి అవకాశం ఉంటుంది. మనము ఈరోజు ధ్యానం చేయాలన్నా కానీ, మనం ఎక్కడైనా పోవాలన్నా కానీ అంతా కూడా ఈ గ్రంథి వల్ల మనకు జరుగుతుంది అన్నమాట. ఇక్కడ ఉత్పత్తి అయ్యే హార్మోన్స్ ఏమంటే గుండె బాగా చక్కగా పనిచేయడానికి కొన్ని హార్మోన్స్ అంతా రిలీజ్ అయ్యి ఆ గుండె కొట్టుకోవడము, గుండె లోపల కూడా కొన్ని హార్మోన్స్ వెళ్ళి కూడా మన శరీర వ్యవస్థని గుండె సరిగ్గా ప్రసరణ జరిగే విధంగా అది గుండె సరిగ్గా కొట్టుకునే విధంగా చేస్తున్నాను అనమాట. తర్వాత ఇక్కడ ఏంటంటే ఇక్కడ హార్మోన్స్ ఏమంటే మన శరీరంలో ఉండే ఎక్కువ జబ్బులు, క్యాన్సర్ లాంటి భయంకరమైన వ్యాధులు కూడా తొలగిపోయేదానికి అవకాశం ఉంది ఇక్కడ ధ్యానం చేస్తే. తర్వాత ఇక్కడ హార్మోన్స్ ఏం చేస్తున్నది, అటువంటి జబ్బులు కూడా రానివ్వకుండా మనం చూస్తూ ఉంది. ఇదే కాకుండా చాలా రోగాలు కూడా మన శరీరానికి వచ్చేదానికి అవకాశం లేకుండా ఈ గ్రంథి చూస్తుంది. ఈ గ్రంథి నుంచి వచ్చే హార్మోన్ వచ్చే థైమిన్. కాబట్టి మనకు ఎలాంటి బ్యాక్టీరియాలు కానీ, ఇటు వైరస్లు కానీ, ఇటువంటి కరోనా వైరస్లు కానీ ఏమి దగ్గర రాకుండా చూసుకునేది గ్రంథి ఏదంటే థైమస్ గ్రంథి. అక్కడ థైమన్ అనే హార్మోన్ రిలీజ్ అయ్యే వల్ల మన శరీరానికి ఎలాంటి జబ్బులు రాకుండా చూసుకుంటుంది. కాబట్టి మనము స్వామి చెప్పిన ప్రకారంగా అనాహత చక్రంలో ధ్యానం
చేయాల్సిన అవసరం ఉంటుంది. అదేవిధంగా ఆజ్ఞా చక్రం అన్నప్పుడు ఇది పిట్యూటరీ గ్లాండ్, ఇది పిట్యూటరీ అనాహత చక్రం తర్వాత విశుద్ధి అన్నప్పుడు ఇక్కడ థైరాయిడ్ పారాథైరాయిడ్ గ్రంథులు ఉంటాయి. ఇక్కడ హార్మోన్లు వచ్చి మనకు పారాక్సిన్ అనే హార్మోన్ ఉత్పత్తి చేస్తుంది. థైరాయిడ్ గ్రంథి క్యాల్సిటోనిన్ అనేది థైరాయిడ్ అని మనం తీసుకున్న ఆహారాన్ని శక్తిగా మార్చి ఎముకలకు అందిస్తా ఉంది థైరాయిడ్. ఆ ఎముకల నుంచి వచ్చే ఆ శక్తిని, ఆ కాల్షియాన్ని రక్తానికి అందిస్తుంది అనమాట థైరాయిడ్ పారాథైరాయిడ్. ఇది కాల్సిటోనిన్ అనే హార్మోన్ మనకు అందించడం జరుగుతూ ఉంది. పిట్యూటరీ గ్లాండ్ అనేది మాస్టర్ గ్లాండ్. ఇంతవరకు మన షట్చక్రాలు పై నుంచి పీనియల్ గ్లాండ్ నుంచి వచ్చే సంకేతాలను తీసుకొని ఇతర గ్రంథులు కూడా ఎక్కడైనా సరిగా పనిచేయకపోయినా ఇంబ్యాలెన్స్ ఉన్నప్పుడు కూడా ఈ గ్రంథి చూసేదానికి అవకాశం ఉంది. కాబట్టి దీనివల్ల ఏమంటే ఎముకలు పెరుగుదల, తర్వాత యవ్వనము, ఎత్తు పెరగడము, మూత్రపిండాలు సరిగా పనిచేసే విధంగా చూడడము, ఇదంతా కూడా బిడ్డ పుట్టడానికి కావాల్సిన హార్మోన్స్ అంతా కూడా రిలీజ్ చేస్తుంది. కాబట్టి అన్ని గ్రంథులు కూడా చూసేది అయితే పిట్యూటరీ గ్లాండ్, దీన్ని మాస్టర్ గ్లాండ్ అంటారు. మన స్వామీజీ గొప్పవారు మనకు ధ్యానం కూడా స్టార్టింగ్ కూడా ఆజ్ఞా చక్రం ధ్యానం కూడా వేయడం జరిగింది. స్వామీజీ కుండలిని శక్తిని ఓపెన్ చేసి అక్కడ నుంచి ప్రాణ శక్తిని తీసుకొచ్చి ఆజ్ఞా చక్రం పెట్టడం వల్ల మనకు ఏమైంది, ఆజ్ఞా చక్రంతోనే మనకు స్టార్ట్ అయింది. కాబట్టి ఇది మాస్టర్ గ్లాండ్. స్వామీజీ మనకు గొప్పవారు మనకు ఆజ్ఞంగా ఇవ్వడం జరిగింది. ఆ తర్వాత ఏమైంది, సహస్రారం అప్పుడు మెలటోనిన్ అన్న హార్మోన్ మనం రిలీజ్ చేస్తున్నది. ఈ హార్మోన్ అనేది మన శరీరము నిద్రపోవడానికి, నిద్రలేవడానికి, అంత చక్కగా పనిచేసేదానికి, మన టయానికి పనుకోవడం, టయానికి లేయడం, ఇదంతా చూసుకునేదంటే మెలటోనిన్ హార్మోన్. ఇది మనకు చీకటి పడుతున్నప్పుడు కూడా మనకు దారి చూపించే విధంగా ఈ మెలటోనిన్ హార్మోన్ మనం చేస్తుంది. కాబట్టి ఈ రోజు మనము షట్చక్రాలు అన్నప్పుడు 7 చక్రాలు అన్ని కలిపి మన శరీరంలో 7 చక్రాలు. ఈ 7 చక్రాల్లో భక్తి పరంగా, శుద్ధుల పరంగా, తర్వాత సైన్స్ పరంగా చూస్తే స్వామీజీ మనకు గొప్పవారు. అంటే మనం స్టార్టింగ్ ఆజ్ఞా చక్రం ధ్యానం చేస్తున్నాం, అన్ని మన శరీరంలో ఉండే గ్రంథులతో కూడా ధ్యానం చేస్తున్నాం. అదే గ్రంథులతో ధ్యానం పూర్తయిన తర్వాత పూర్ణత్వం ఎక్కడి నుంచి వచ్చామో అక్కడ కూడా మనం వెళ్ళి అక్కడ కూడా దర్శనం చేసుకుని మనం తిరిగి మన స్థితికి వస్తున్నాం. కాబట్టి మన గురువు గారికి మనం చాలా అదృష్టం, మంచి గురువు గారు మనం దొరకడం అదృష్టం. మనందరూ కూడా ఈ ధ్యానంలోనే అన్ని రకాల ధ్యానాలు ఉన్నాయి. శాంతి, ఆజ్ఞ, తురియము, నిత్యానందము, తుర్యాతీతము, నవకేంద్రం అన్ని ఉన్నాయి. కాబట్టి ఈ ధ్యానం చాలా గొప్ప ధ్యానం. ఈ ధ్యానాన్ని ప్రతిరోజు చేసి అందులో మంచి సంతోషాలతో జీవించాలని, అదేవిధంగా ఈ ధ్యానం నేను ఆగస్టు 7వ తేదీ ఓపెన్ చేసినాను. 108 రోజులు చేయాలనుకున్నాను. ఈ రోజు కూడా 108 రోజులు అయింది. మన గురువు గారు, మన గురుతుల్యులు అనుభవ్ గారు అడగడం, ఈ ధ్యానం చెప్తానని చెప్పడం తెలియకుండానే ఈ రోజు 108 రోజు ఉదయంతో పూర్తి అయింది. ఆగస్టు 7 నుంచి ఈ 23 వరకు అందరికీ సుఖినోభవంతు. మీ అందరికీ దివ్యమైన శక్తి రేయంబవుళ్ళు సర్వకాలమునందు సర్వప్రదేశమునందు తోడు నీడగా వెన్నుదన్నుగా మార్గదర్శిగా ఉండుగాక. దివ్యమైన శక్తి కరుణ వలన ఆరోగ్య ఐశ్వర్యములతో కీర్తి ప్రతిష్టలు బ్రహ్మజ్ఞానం పొందెదురుగాక. లోకా సమస్త సుఖినోభవంతు. సర్వేజన సుఖినోభవంతు. வாழ்க வளமுடன், வாழ்க வளமுடன், வாழ்க வளமுடன். సుఖినోభవం సార్. ధన్యవాదాలు, చక్కగా వివరించావు. సుఖనోభవంతు. స్వామీజీ మనకు దాన్ని చాలా సింప్లిఫై చేశారు. ఇన్ని విశేషాలు ఉన్నప్పటికీ కూడాను ఒక్కొక్క చక్రంలో 2 నిమిషాలు నవకేంద్ర తపస్సు చేసినప్పుడు అన్ని చక్రాలను టచ్ చేయడం జరుగుతుంది. కానీ వాటి మీద విశేషమైనటువంటి నాలెడ్జ్ కావాలన్నప్పుడు కానీ, లేదు వాటికి సంబంధించినటువంటి విషయాలు అవగాహన ఎక్కువగా కలగాలన్నప్పుడు కానీ ఆ చక్రాల మీద ఎక్కువ ధ్యానం చేయాలని మేము నేర్చుకున్నాము. ఆ విషయాన్ని జ్ఞానశేఖర్తో కూడా షేర్ చేయడం జరిగింది. 108 రోజులు ఆజ్ఞా చక్రం ధ్యానం చేశానని చెప్పినప్పుడే ఈ రోజు ఎన్ని విషయాలు చెప్పడానికి కూడాను అదే కారణం అని చెప్పి నేను అనుకుంటా ఉన్నాను. సుఖనోభవంతు. కానీ సంసార జీవితంలో ఉంటూ ఇంత తీవ్రంగా సాధన చేయాల్సినటువంటి ఆవశ్యకత లేకుండానే స్వామీజీ మనకు సులభంగా చేసుకుంటూ వెళ్లే పద్ధతి నేర్పించారు. కుండలిని గురించి, మన శరీరాన్ని గురించి అవగాహన ఎక్కువగా కావాలి అనుకున్నప్పుడు ఆ చక్రాల నుంచి మనకు అవగాహన చాలా ఎక్కువగా లభిస్తుంది. ఆ ప్రక్రియ దిశగా జ్ఞానశేఖర్ ప్రయాణం చేయడం ఉదాహరణ.
మనమందరం కూడాను ఈరోజు షట్చక్రాల గురించి చక్కగా వివరించినటువంటి జ్ఞానశేఖర్కి దీవిద్దాం. అందరూ కూడాను మరి ఆజ్ఞాచక్రంలో తురియంలోకి రండి. లోకా సమస్త సుఖనో భవంతు, సర్వే జనా సుఖనో భవంతు. ఈ రోజు ధ్యానంలో పాల్గొన్న సభ్యులు, వారి కుటుంబ సభ్యులందరూ సుఖనో